కమలానికి పండుగే. రేపో మాపో తెలంగాణకు బీజేపీ పార్టీకి కొత్త రథసారథి. టెన్షన్లో ఎవరైతే ఇప్పుడు దీనికి ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరూ టెన్షన్లో ఉన్నారు. రాబోయేది తమ ప్రభుత్వమే కళ్ళగంటున్న నేతలు. డబుల్ ఇంజన్ సర్కారే లక్ష్యంగా బీజేపీ నేతల వ్యూహాలు. ఇకనైనా నేతలు కలిసి పనిచేస్తారా లేక దూరాన్ని పాటిస్తారా? యాక్చువల్గా ఎప్పుడో బీజేపీ తెలంగాణలో గట్టి స్ట్రాంగ్ అవ్వాలి. వీళ్ళకి దాన్ని ఏమంటారు, అది ఉండదు. వీళ్ళ సఖ్యత ఉండదు, కోఆర్డినేషన్ ఉండదు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, బయటకు వచ్చి మేమంతా మేమింత అని చెప్పుకుంటారు. మంచి స్కోప్ ఉంది తెలంగాణలో. ఇప్పుడు బీఆర్ఎస్ని జనం నమ్మే పరిస్థితులు లేరు. కాంగ్రెస్ పని దాదాపు అయిపోయింది, ఖతం అయిపోయింది కాంగ్రెస్ పని. ఇక మిగిలింది మీరే. వాళ్ళని చూసాం వీళ్ళని చూసాం, ఒకసారి మిమ్మల్ని కూడా చూద్దాం అని ప్రజలు అనుకునేలాగా మీరు ముందడుగు వేయాలంటే మరి మీరు ఆ దిశగా అయితే చర్యలు ఏం చేపడతలేరు. బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగినా మాట్లాడరు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసే విధానాల గురించి మాట్లాడరు, దేని గురించి మీరు మాట్లాడరు. మరి మంచి స్కోప్ ఉంది ఇక్కడ బీజేపీకి నిజంగా తెలంగాణలో. తెలంగాణ ప్రజల్లో బీజేపీకి విశేషమైన ప్రజాదరణ లభిస్తుంది. మొన్న జరిగిన తెలంగాణలో 2 టీచర్స్, ఒక పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ప్రపంచం సృష్టించింది. ఎలాంటి అంచనా లేకుండా బరిలో దిగిన బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. నిజానికి బీజేపీకి ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో బలమైన క్యాడర్ ఉంది. అయినా బీజేపీ అధికారంలో రావడానికి, సంఖ్యాబలం సాధించడానికి, మెరుగైన స్థానాలు దక్కించుకోవడానికి 10 ఏళ్లుగా పోరాడుతూనే ఉంది. దీనికి అనేక కారణాలను రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. కమలానికి ఎన్ని రెక్కలుంటాయో అన్ని గ్రూపులు తెలంగాణ రాష్ట్ర బీజేపీలో ఉంటాయని, అందుకే రాష్ట్రంలో బీజేపీ అధికారానికి ఆమడ దూరంలో ఉందని స్థానిక కాషాయ నేతలు చెప్పుకుంటున్నారు. అధినేతలు తెలంగాణ వచ్చినప్పుడు స్థానిక నేతలు చేస్తున్న హడావిడి తప్ప మిగిలిన సమయాల్లో వారు కలిసింది లేదు, మాట్లాడుకుంది లేదు, ఏదన్నా సభలు పెట్టింది లేదు, ఏదన్నా మీటింగులు పెట్టింది లేదు. సో బీజేపీకి అన్నీ ఉన్న రాష్ట్రంలో సమర్థవంతమైన నాయకత్వం లేకపోవటం ఒక కారణం అయితే, అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి నిలబెట్టే నాయకత్వం లేకపోవటం మరో కారణం. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ప్రధాని మోడీ చరిష్మాతో గెలవడం తప్ప రాష్ట్ర నాయకత్వం ప్రజలకు చేసింది కూడా ఏం లేదు. అందుకే ఆ పార్టీని రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ప్రజలు ఎప్పుడూ చూడటం లేదు. కానీ తాజాగా పట్టభద్రుల ఉపాధ్యాయ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి బూస్ట్నిచ్చాయి. 6 ఏళ్ల కింద ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో దక్కించుకుంది. అధికారంలో ఉండి కూడా నేడు కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే ఏ క్షణంలోనైనా తెలంగాణలో కొత్త రథసారథిపై బీజేపీ నాయకత్వం నుంచి ప్రకటన రావచ్చని రాష్ట్ర నాయకత్వం చెబుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాషాయ రథసారథి రేసులో ఉన్న నేతల్లో ఓవైపు గుబులు, ఇంకోవైపు ధీమా కనిపిస్తుందంట. పైకి మాత్రం తమకే అధ్యక్ష పదవి రాబోతుందని చెప్తున్నప్పటికీ అధిష్టానం ఏ ఈక్వెన్షన్స్ను లెక్కలోకి తీసుకుంటున్న టెన్షన్ మాత్రం ఆశావహుల్లో కనిపిస్తుంది. ఇప్పటికే అభిప్రాయ సేకరణ చేసిన ఇన్ఛార్జి శోభా కర్లాందేంజను చాలామంది నేతలు తనకే అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరారట. ఏకాభిప్రాయం అటుంచితే ఎవరికి వారే తనకే పార్టీ పగ్గాలని వాళ్ళని కోరటంతో ఓవర్ టు ఢిల్లీ అయిపోయిందంట సీన్. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ హైదరాబాద్కు రావటం ఆసక్తికరంగా మారింది. ఆయన తెలంగాణ పర్యటనలో ఉండగానే బీజేపీ అధిష్టానం అధ్యక్షుడి ఎంపికపై ప్రకటన చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఎంపీలు ఈటెల రాజేంద్ర, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావుతో పాటు బీజేపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, చింతల రామచంద్రారెడ్డి పేర్లు కూడా వినిపిస్తూ వస్తున్నాయి. ఎమ్మెల్యేల నుంచి పాయల్ శంకర్ కూడా రేసులో ఉన్నారని చెప్పుకుంటున్నారు. ప్రధానంగా మనకైతే ఈటెల, బండి సంజయ్ పేర్లే బాగా వినపడుతున్నాయి. ఈ మధ్య ధర్మపురి అరవింద్ కూడా సీన్లోకి వచ్చాడు. చాలామంది పాత్రలు ఉన్నారు, మాకు కూడా కావాలంటున్నారు. కానీ ప్రధానంగా అయితే ఈటెల, బండి మధ్య నడుస్తుందంట. మరి చూడాలి ఎవరైతే. తెరపైకి కొత్తగా డీకే అరుణ, మురళీధరరావు పేర్లు కూడా వస్తున్నాయంట. ఇక అనూహ్యంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, మరో జాతీయ నేత మురళీధరరావు పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఈటెల రాజేంద్ర అధ్యక్ష రేసులో ముందున్నారా అని సన్నిహితులు ప్రచారం చేసుకుంటూ పార్టీలో అసంతృప్తులకు దారితీస్తుంది. ఇక నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జాతీయ స్థాయిలో తనకున్న పరిచయాలతో అధ్యక్ష పదవి కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారంట. మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా సైలెంట్గా అధ్యక్ష పదవి కోసం లాబియింగ్ చేస్తున్నారంట. ఇక పార్టీలో కొత్తగా వచ్చిన వారికే కాకుండా పాత వారికి అధ్యక్ష పదవి ఇవ్వాలన్న డిమాండ్తో రామచంద్రరావు సీనియర్ల మద్దతు కూడగట్టాడంట. ఎంపీలో ఎవరికి ఛాన్స్ ఇచ్చినా పార్టీ తమ కంట్రోల్లో ఉండదని భావిస్తున్న ఒకరిద్దరు సీనియర్ నేతలు పాయల్ శంకర్ పేరు ప్రతిపాదించినట్టు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక దేశవ్యాప్తంగా మహిళలకు పెద్దపీట వేయాలనే ఆలోచనలో జాతీయ నాయకత్వం ఉందంట. అందులో భాగంగానే డీకే అరుణ పేరు కూడా వచ్చింది.
ఇక పార్టీ కోసం పనిచేసే వ్యక్తిగా ముద్రపడిన మురళీధర్రావు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం కూడా ఒకవైపు రాష్ట్ర నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తూనే మరోవైపు పొలిటికల్ సర్వేలు కూడా చేపిస్తుందంట. ఈ నెల 15 లోపే జాతీయ అధ్యక్షుడు ఎన్నికను పూర్తి చేయబోతున్నారంట. అంతలోపే తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నిక కూడా ఉంటుందని చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఏ క్షణంలోనైనా బీజేపీ జాతీయ నాయకత్వం నుంచి ప్రకటన రావచ్చిన టాక్ బలంగా వినిపిస్తుంది. తెలంగాణ కాష రథసారథిగా ఎవరికి అవకాశం దక్కుతుందో మరి వేచి చూడాలి మనం. బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య ప్రధానంగా ఫైట్ నడుస్తుంది. మరి చూడాలి ఎవరికి ఇస్తారో. అయితే మనం మాట్లాడుకుంటే గతంలో కూడా మంచి ఊపులో ఉన్నప్పుడు పార్టీలో బండి సంజయ్ తీసి పక్కన పెట్టారు. ఆబ్వియస్లీ ఎవరన్నా ఒప్పుకోవాల్సిందేది. ఆ టైంలో బండి సంజయ్ తీసి పక్కన పెట్టారు, దెబ్బతిన్నారు. సో ఈసారి కూడా అంటే కొంతమంది, అంటే నేను వాళ్ళని తక్కువ చేయలేదు, కొంతమంది వాళ్ళకి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చరిష్మా ఉన్న బండి సంజయ్ లాంటి వాళ్ళకో, ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళకో, ఇలాంటి వాళ్ళకి ఇస్తే బెటర్. కొత్త వాళ్ళని తీసుకొచ్చి ప్రయోగాలు చేస్తాము ఇలా అనుకుంటే మాత్రం మీరు అధికారానికి రావటానికి, తెలంగాణలో మీరు గెలవడానికి మంచి స్కోప్ ఉంది. పాడు చేసుకోకండి దాన్ని.